నమస్తే అండి. మా డ్రీమ్స్ మనీ అకాడమీ ఒక టాలెంట్ క్లబ్ అనేది పెట్టడం జరిగింది. ఈ టాలెంట్ క్లబ్లో పిల్లలు, పెద్దలు మీకున్న టాలెంట్ అంటే ఆర్ట్స్ వేయడం కానివ్వండి, ఒక టాకింగ్ టాలెంట్ కానివ్వండి, లేదంటే ఒక మైక్రో ఆర్ట్స్ తయారు చేయడం కానివ్వండి, మీరు ఎటువంటి మీకు టాలెంట్ ఉన్నప్పటికీ కూడా మన ఈ టాలెంట్ క్లబ్లో మీరు ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు. దీనికి ₹100 ఫీజు అండి. మీ పిల్లలు కూడా మీ పిల్లల పేర్లు కూడా మీరు నమోదు చేయించుకోవచ్చు. బట్ వాళ్ళకి స్పెసిఫైడ్గా ఒక టాలెంట్ అనేది ఉండాలి. సో మ్యాథ్స్ బాగా చెప్పడం కానీ, అన్ని టేబుల్స్ని ఫాస్ట్గా చెప్పడం కానీ, ఇలా చిన్న చిన్న సైన్స్కి సంబంధించిన విషయాల్లో కానివ్వండి, ఒక హిస్టారికల్ థింగ్స్ గురించి మాట్లాడడం కానివ్వండి, స్మాల్ యాక్టింగ్స్ విషయంలో కానివ్వండి. సో ఈ యాక్టింగ్ క్లబ్ కూడా మన దగ్గర ఉందండి. సో ఇవన్నీ కూడా మన దగ్గర టాలెంట్ అనే దాన్ని మనం ఇంప్రవైజ్ చేయడం కోసం ప్రతి స్కూల్లో కూడా మనం ఒక క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాం. అలాగే ప్రతి స్కూల్ నుంచి కూడా ఈ టాలెంట్ ఉన్న వాళ్ళందరినీ కూడా మనం తీసుకుంటున్నాము. సో ఫ్యూచర్లో మనం స్కౌట్ ప్రోగ్రామ్స్ కూడా మనం ప్లాన్ చేస్తున్నాము. సో ప్రతి ఒక్కరు కూడా మా డ్రీమ్స్ మనీ అకాడమీలో మమేకం అవ్వండి. అలాగే మీకున్న టాలెంట్ అంటే లేడీస్ ఉన్నారంటే డిఫరెంట్ స్టిచ్చింగ్స్లో చాలామందికి టాలెంట్ ఉంటుంది, చేనేత పనులు చేయడంలో ఉంటుంది, హ్యాండ్ క్రాఫ్ట్ ఐటమ్స్ తయారు చేయడంలో మంచి టాలెంట్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా మీకున్న టాలెంట్ని మీరు మాకు ఎక్స్ప్లోజర్ చేయగలిగితే మీరు ఖచ్చితంగా మేము ఏం చేస్తామంటే దాన్ని కంప్లీట్గా మేము ఒక మెటీరియలైజ్ చేసుకొని మీకు ఎక్కడ ఏ వేదికలో అయితే మీ తాలూకా టాలెంట్ని మనం ఎంకరేజ్ చేయొచ్చో మేము ఆ టాలెంట్ కంటూ ఒక వేదికని మేము తయారు చేసి ఆ వేదికలో మిమ్మల్ని కంప్లీట్గా మేము పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని మేము మీకు కల్పిస్తాము. ప్రతి ఒక్కరికి కూడా చిన్ననాటి నుంచి కూడా రకరకాల టాలెంట్లు ఉండాలి. సో ఈ టాలెంట్లన్నింటిని ఎంకరేజ్ చేయాలి. చాలామంది ఈ ఫోటో గ్యాలరీస్ కానివ్వండి, పెయింటింగ్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా టాలెంట్స్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు చాలా క్లబ్స్ వాళ్ళు. సో మనం కూడా ఈ క్లబ్ ద్వారా మన డ్రీమ్స్ మనీ అకాడమీ క్లబ్లో ఒక టాలెంట్ క్లబ్ అనేది ఉంది. ఈ క్లబ్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా మీరు ఉన్న టాలెంట్స్ని మనం ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకెళ్దామండి. పిల్లలు, పెద్దలు అందరూ కూడా మా టాలెంట్ క్లబ్లో రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే మరింత కార్యక్రమాలు చేయొచ్చు. అలాగే మీ సూచనలు, సలహాలని కూడా మేము స్వాగతిస్తున్నామండి. సీనియర్ సిటిజన్స్కి కూడా మీ మనవరాలని మీరు ఒక మంచి వేదికల మీద పరిచయం చేయాలని నేను కోరుకుంటున్నానండి. సో ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. మన ఇండియాలో టాలెంట్ గుర్తింపు అనేది కొంచెం తక్కువగా ఉంది. సో ఫ్యూచర్లో మనకి ఒక టాలెంట్ అకాడమీ అనేది మనకి కంప్లీట్గా ఉండాలని